బెల్షస్సరు. మరి బెల్షస్సరు మరి నెబుకద్నెజర్ తర్వాత మరి రాజ్యాన్ని పరిపాలించిన రాజు. అయితే ఈ బెల్షస్సరు యొక్క విధానం చూస్తే తన యొక్క ఆలోచన, తన యొక్క నడవడిక దేవునికి చాలా ఆయాస్కరంగా ఉంటుంది. ఎందుకంటే మరి అతను ఏం చేస్తాడంటే మరి తన యొక్క రాజ్యంలో అంటే ఈ అధ్యాయం అంతా కూడా మీరు చూస్తే రెండు విషయాలు మనకి స్పష్టంగా కనబడతాయి. ఫస్ట్ విషయం ఏంటంటే ఈ రాజైన బెల్షస్సరు మరి దేవునికి ఏర్పాటు చేసిన ఆ యొక్క మందిరములో ఉన్నటువంటి మరి ఆ యొక్క వస్తువులు, దేవునికి అర్పితమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ద్రాక్షారసము, దేవునికి రొట్టె, మరి అర్పించే ఆ యొక్క పరిశుద్ధమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో మరి వాటిని తాను తన యొక్క సొంత పనులకు ఉపయోగించుకొని తన సొంత కార్యాలకు తన యొక్క సంతోషము కొరకు రాజ్యంలోని అధికారులందరినీ పిలిపించి మరి అతను పెళ్లి చేసుకున్న ఒప్పందులు అందరినీ కూడా పోగు చేసుకుని అక్కడ మరి చాలా భయంకరమైనటువంటి పాపము తాను చేసి ఉన్నాడు. మరి మామూలు వస్తువులు అయితే ఒక ఎత్తు, అయితే దేవుని యొక్క వస్తువులు మరి దేవునికి సంబంధించిన పరిశుద్ధ వస్తువులతో మరి వాటిలో ద్రాక్షారసం వేసుకొని ఆ విధంగా చేయడము మరి చాలా భయంకరమైన విషయం. ఈ విషయము మరి దేవుడు ఆ సమయంలో ఉన్న దానియేలు ప్రవక్తకి మరి బయలుపరిచాడు. దానియేలు మరి ఈ యొక్క సమయంలో ఈ రాజు బెల్షస్సరు చాలా పవిత్రమైన కార్యమును మరి చేస్తున్నాడు అని దానియేలుకి దేవుడు వివేకం కలిగించాడు. అంతే కదండి. మరి పాత నిబంధన గ్రంథంలో చూస్తే ఓల్డ్ టెస్టమెంట్ లో దేవునికి మందసము మరి ఎవరైతే సరిగ్గా దాన్ని జాగ్రత్తగా పాటించలేదు మరి వారి మీద దేవునికి ఉగ్రత వచ్చింది. అయితే రాజు పరిస్థితి ఏంటంటే దాన్ని ఏమనుకుంటున్నాడంటే ముందున్న నెబుకద్నెజర్ రాజులాగే ఏమో ఆలోచిస్తున్నాడు. నేను రాజుని కదా, నాకు సర్వ అధికారం ఇవ్వబడ్డ, నాకు ఎవరు ఏం చెప్పక్కర్లేదు అనుకుంటున్నాను. అలాగా ఆలోచించి అసలు కేర్లెస్ గా ఉంటూ దేవుని యొక్క పరికరాలనే నాలో పట్టుకొని మరి ఆ రీతిగా ఉపయోగించడము జరిగింది. అందుకనే ఆ రీతిగా మరి ఆ యొక్క దేవుడు ఎలాగైతే మరి పాత్రను ఏర్పాటు చేశారో మరి వాటినే ఆ రీతిగా ద్రాక్షారసము త్రాగుటకు మరి ఆయన మత్తుగా ఉన్న ద్రాక్షారసము త్రాగుటకు తాను గ్రహించాడు. అయితే మరి ఈ పాపము చేసిన తర్వాత ఆ యొక్క మరి 5వ వచనం చూస్తే ఆ గడియలోనే మానవ హస్తపు వేలు కనపడి దీపము దగ్గర రాజు యొక్క నగలు గోడ పోతున్నది ఏదో ఒక వ్రాత రాయించున్నట్టు ఉండెను. మరి రాజు హస్తం రాయించుగా అతని ముఖము వికారమాయను, అతని మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్ళు వదిలి అతని మోకాలు గడగడ వణుకుచు కొట్టుకొని చుండెను. మరి అదే సమయంలో మరి ఒక హస్తం ద్వారా దేవుడు ఆ గోడ మీద ఒక వాక్యాన్ని రాయించడం మనము చూస్తున్నామండి. మరి ఆ రాజు చేసిన పనికి దేవుడు ఇచ్చినటువంటి స్పందన, మరి ఇంత హేయమైన ఇంత ఘోరమైన పాపం చేశావు బెల్షస్సరు అని దేవుడు ఆ గోడ మీద రాయడము జరిగింది. అయితే ఇక్కడ మనం చూస్తే చాలా మంది రాజులు ఇదే రీతిగా పాత్రలతో దేవుణ్ణి సులువుగా లైట్ గా తీసుకొని మరి వారి యొక్క గర్వంతో వారి యొక్క అధికార బలముతో దేవుణ్ణి పక్కకు తోసివేశారు. అయితే దేవుడు మరి నెబుకద్నెజర్ కూడా చూస్తే మరి ఏం చేశాడండి, నెబుకద్నెజర్ని మరి గడ్డి తినేలాగా చేశాడు. మరి అంత ఉన్నతమైన రాజు అండి, అంత మహోన్నతమైన రాజు ఏం చేశాడు, నాకు పెద్ద ఎత్తైనటువంటి బొమ్మను మీరు కట్టండి అని చెప్పాడు. అంటే ఏంటంటే విగ్రహం. మనం చూస్తే మొన్న గుజరాత్ రాష్ట్రంలో మరి ఆల్మోస్ట్ 300 అడుగుల ఎత్తు విగ్రహం కట్టారండి. ఒక వ్యక్తిది అడుగులండి 300 అడుగుల ఎత్తు. అది ఇలా చూడాలన్నమాట, ఇలా చూడాలి. మనకు మెడకడం అంటే మెడకడం లాగేస్తుంది, నొప్పి వస్తుంది. అయితే ఆ కాలంలో నెబుకద్నెజర్ అంత పెద్ద విగ్రహాన్ని కట్టించుకున్నాడు. పైగా ఏమంటున్నాడు, మీరు నాకే పట్టండి అంటున్నాడు. దేవుడు చూశారు ఒకేసారి మరి గడ్డి తినేలాగా చేశారు. అంతేనండి, దేవుని యొక్క రాజ్య అధికారం ఎవరు కూడా తీసివేయలేని లోకం. ఎందుకంటే ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, అండ్ రాజులకు రాజు. అందుకనే
దేవుడు ఆ రీతిగా మరి తనని ఆ రీతిగా చేయడం జరిగింది. మరి తన రాజ్య సింహాసనం నుంచి తీసివేసి తోసివేసి మరి నేలకి మరి దేవుడు తోయడం జరిగింది. మరి ఆ రీతిగా ఇప్పుడు బెల్షస్సరు కూడా మనం చూస్తే మరి భయంకరమైన పాపాన్ని చేయడం ద్వారా మరి దేవుని యొక్క మరి బ్రతికి లోనయ్యాడు. అందుకనే ఆ యొక్క రేలు రాసిన తర్వాత మరి ఆ యొక్క రాజ్యంలో మీరు చూస్తే మరి ఎవరు ఈ యొక్క విషయాన్ని తెలియచేయగలరు, ఎవరు జ్ఞానవంతులు ఈ విషయాన్ని తెలియచేయడానికి అని ఆ తర్వాత వచనాల్లో మరి మనము చూస్తున్నాం. 7వ వచనం, రాజు గారడి విద్య గల వారిని కల్దీయులను జ్యోతిష్కులను పిలువనప్పుడని ఆతురముగా ఆజ్ఞించి బబులోనులోని జ్ఞానులు రాగానే ఎక్కాడు. ఈ వ్రాతను చదివి దీని భావం నాకు తెలియజెప్పువాడు. వారు భూదాలను వస్త్రం కట్టుకుని తన మెడను సువర్ణమైన కంఠభూషణం ధరింపబడిన వాడై రాజ్యంలో 3వ అధిపతిగా ఏలును. మంచి బంపర్ ఆఫర్ ఇస్తున్నారు ఇక్కడ. ఏంటంటే బంపర్ ఆఫర్ చూడండి. మనకి కరోనా టైంలో ఏమైందంటే మరి అందరికీ చాలా బలహీనతలు కదండి. మరి ప్రాణాలను కోల్పోయారు అనేక మంది. అయితే మరి ఈ యొక్క భయంకరమైన అపాయం నుంచి తప్పించడానికి ఎవరైనా మంచి జ్ఞానం కలిగి మందులు కొనుక్కుంటే వారికి మంచి ప్రైజ్ మనీ ఇస్తాము గవర్నమెంట్ వారు అనౌన్స్ చేశారు, ప్రైమ్ మినిస్టర్ గారు. ఆ రీతిగా మరి ఏదో మొత్తానికి కొనుక్కున్నారు మందు. ఆ మందు కొనుక్కున్నందుకు ఆ డాక్టర్స్కి చాలా డబ్బుల్ని ప్రైజ్ మనీ ఇచ్చారు. అలాగే ఈ రాజు కూడా బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. మరి ఎవరైతే ఈ యొక్క మరి రాత యొక్క అర్థాన్ని వివరిస్తారో వారికి నేను గొప్ప స్థితిని ఇస్తానని చెప్తున్నాను. రాజ్యంలో 3వ అధిపతిగా నియమిస్తానంట. గొప్ప గవర్నర్గా అపాయింట్ చేస్తానన్నాడు. మరి ఉదాహరణ వస్త్రాన్ని తొడుగుతాను, మరి కంఠభూషణంగా బంగారు గొలుసుని ఆ ఉంగరం ఇస్తానని చెప్తున్నాడు. మరి ఆ డీల్ని ఇచ్చాడు. అయితే అందరినీ పిలిపించాడండి. ఆ రాజ్యంలో జ్యోతిష్కులను గారడీ నుంచి తెలిసిన వారందరినీ పిలిపించాడు. అయితే ఎవరు కూడా ఆ యొక్క రాజ్యంలో ఈ చేతి హస్తం యొక్క రాత ఏంటో ఎవరు కూడా వివరించలేకపోయారు. దేవునికి భయంకరంగా హల్లెలూయా. అలనాడు యోసేపు జీవితంలో కూడా అదే జరిగింది కదండి. ఎవరు కూడా ఫరోకు వచ్చిన స్వప్నాన్ని కలని వివరించలేకపోయారు. అప్పుడు దానియేలు అనే వ్యక్తి ఈ రాజ్యంలో దానియేలు ఉన్నారు. ఆయనకి దేవుడు గొప్ప దర్శనాలు ఇస్తున్నారు. గడిచిన కాలంలో కూడా గొప్ప మరి విషయాలు బయలుపరిచారు, మర్మాలను సత్యాన్ని తెలియజేశారు. ఆయన అడుగుదామని రాజ్యంలో అధికారులు చెప్పగా ఆయనతో మాట్లాడారు. దానియేలు ఇది పరిస్థితి. మరి రాజుకి ఆ గోడ మీద హస్తం మీద రాసిందంట, నేను అర్థమంటే వివరించండి అని చెప్పినప్పుడు దానియేలు కూడా ప్రేరేపించబడి ప్రార్థన చేసుకొని దేవుని వారి చక్కగా మరి అక్కడ స్థలానికి వచ్చాడు. ఆ స్థలానికి వచ్చి మరి ఆ యొక్క చేతు రాతని గమనిస్తున్నాను. దానియేలు చూడండి అక్కడ మరి ఆ విషయాన్ని జాగ్రత్తగా గమనించాడు. అందుకనే చూడండి మరి 24 కావున ఎదుట నుండి ఈ అరచేయ వచ్చి రాతను రాసిన శాస్త్రం విధంగా మెనే టెకేల్ ఉపాసి. ఈ వాక్య భావం ఏమనగా మెనే అనగా దేవుడిని ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించను. టెకేల్ అనగా ఆయన త్రాసును తూచుగా నీవు తక్కువగా కనబడుతుంది. సరేనా? మెనే టెకేల్ ఉపాసన అంటే మరి మెనే అంటే మరి దేవుడు మీ ప్రభుత్వాన్ని లెక్క చూస్తున్నారని అర్థం ఎవరి భాషలో. తర్వాత ఆ యొక్క టెకేల్ ఉపాసన అంటే మరి దేవుని యొక్క త్రాసులో నువ్వు చాలా తక్కువగా కనబడ్డావు అని దానియేలు చెప్పారు. చూడండి, రోజున మరి మన దేశంలో అలాగే కొన్ని దేశాల్లో వరల్డ్లో రోజు రోజుకి అన్యాయం అనేది పెరిగిపోతుందండి. ఎంత దారుణం అంటే కొద్ది రోజుల క్రితము నీట్ ఎగ్జామ్ తెలుసు కదండి. మరి ఆ ఎగ్జామ్ అంతా చాలా ప్రాముఖ్యమైనది. మరి స్టూడెంట్స్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేసి దే స్ట్రైవ్ సో మచ్. ఎంతగానో వారు ఆశపడి మరి నిద్రలేని రాత్రులు గడిపి కష్టపడి చదివితే ఆ బుక్స్ అన్ని ఎంత లా ఉంటే మళ్ళీ ఆ బుక్స్ అన్ని చదివిన ఎగ్జామ్ ప్రిపేర్ అవుతే ఆ క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తారు. మరి ఏమైపోవాలని ఎంత సంవత్సరం అంతా కష్టపడి చదివిన వాళ్ళ ప్రయాసం కష్టం ఏమైపోవాలి. ఎవడో 3 రూపాయలు ఇచ్చాడని ఆ కోసం పేపర్ లీక్ చేస్తారు. అంటే అన్యాయం. అంటే అధికారము మా
చేతిలో ఉన్న ఎవరేమీ చేయగలరు. ఒక అన్యాయం ఇలాగా చదవకపోతుంది లోకంలో. అయితే దేవుడు అనే వారి లోకంలో ఉన్నారు. ఆనాడు అన్యాయం చేసిన ఆయన బెల్షస్సర్ రాజ్యంలో కూడా దేవుడు తన యొక్క చిత్తాన్ని బయలుపరిచారు. అప్పుడు తన యొక్క దేవుని యొక్క త్రాసులో మరి దేవుడు పూర్తిగా మరి ఆయన బెల్షస్సర్ చాలా తక్కువగా మరి తూగబడ్డాడు. అంటే తన పాపము చేశాడు. ఇంకా అనేకమైన పాపం చేయడం ద్వారా మరి దేవుని యొక్క త్రాసులో తేలిపోయాడు. అందుకనే దానియేలు గ్రంథము చాలా ప్రాముఖ్యమైనది. మరి ఆ రీతిగా దేవునికి శాసనము, దేవుని న్యాయం ఎప్పటికీ నిలిచిపెట్టాలని చెప్పే గ్రంథం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Our God is a God of justice and he will deliver his righteousness at all times. అందుకనే అప్పుడు ఈ మాట మరి ఆ యొక్క బెల్షస్సర్ రాజుతో మరి ఆ విధంగా మరి చెప్పడము జరిగింది. మరి చూడండి, ఓ రాజా, నువ్వు దేవుని యొక్క త్రాసులో ఎక్కువగా తొగబడ్డావు, తప్పు చేశావు, కాబట్టి దేవుడు లెక్క వేశారు అని చెప్పినప్పుడు అబ్బా ఎంత ఆశ్చర్యరీతిగా విషయాన్ని వివరించాడు దానియేలుని. అలా చాలా ఆశ్చర్య